Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు రేషియో ప్రపోర్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పటి వరకు రేషియో ప్రపోర్షన్ మీద 5 భాగాల వీడియోస్ చేయటం జరిగింది. ఇది 6వ భాగము. 6వ భాగంలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, rupees 750 are divided among A, B and C in such a manner that A is to B is equal to 5:2 and B is to C is equal to 7:13. What A share? What is A share? 750 rupees డివైడెడ్ అమాంగ్ ఏబీసీలకు పంచారు. 750 రూపాయలను ఏబీసీలకు పంచారు. ఎలా పంచారు? ఇన్ సచ్ ఏ మేనర్ ఏ ఈస్ టు బి 5:2, బి ఈస్ టు సి 7:13. ఏ ఈస్ టు బికి 5:2, ఏ ఈస్ టు బి 5:2 మరియు బి ఈస్ టు సి 7:13 అయ్యేట్లు పంచారు. అయితే ఏ షేర్ ఎంత అంటున్నాడు. ఏకి ఎంత వస్తుంది? టోటల్ వీ హ్యావ్ 750 రూపీస్. 750 రూపీస్లో ఏబీసీకి పంచాలి. ఎలా పంచాలి? ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ 5:2 అండ్ బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ 7:13. దెన్ వాట్ వీ ఫైండ్? షేర్ ఆఫ్ ఏ యొక్క వాటా ఎంత కనుక్కోమంటున్నాడు. చూడండి, ఇట్లా ఏ ఈస్ టు బి తెలిసి బి ఈస్ టు సి తెలిస్తే ఏ ఈస్ టు బి ఈస్ టు సి కనుక్కోవటం మనకు తెలుసు. ఏ ఈస్ టు బి ఈస్ టు సి కనుక్కోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ టోటల్ 750 రూపీస్. దిస్ 750 రూపీస్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి. 750 రూపీస్ని ఏబిసి అనే ముగ్గురికి పంచారు కాబట్టి ఇక్కడ ఏ ఈస్ టు బి ఈస్ టు సి రేషియో ఫస్ట్ కనుక్కోవాలి. ఏ ఈస్ టు బి ఈస్ టు సి రేషియో ఎలా కనుక్కుంటాం? వీ నో ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ 5:2 అండ్ బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ 7:13. ఏ ఈస్ టు బి 5:2, బి ఈస్ టు సి 7:13 అయ్యేట్లు ఉన్నాయి కాబట్టి ఏ ఈస్ టు బి ఈస్ టు సి కనుక్కోవచ్చు. చూడండి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి. మనకి ఏ ఈస్ టు బి తెలుసు 5:2 అని. ఏ ఈస్ టు బి 5:2. ఇక్కడ నెక్స్ట్ బి ఈస్ టు సి 7:13. బి ఈస్ టు సి తెలుసు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బి ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఒక లైన్ కిందకి దిగి ఇక్కడ వేసుకోవాలి. 7:13. ఇప్పుడు ఈ వరుసలో ఇక్కడ ఒక సి ప్లేస్ ఖాళీ ఉంది. ఈ ఖాళీని దాని ప్రక్కనే ఉన్న 2తో ఫిల్ చేయాలి. ఈ వరుసలో ఏ ప్లేస్ ఖాళీ ఉంది. ఈ ఖాళీని దాని ప్రక్కనే ఉన్న 7తో ఫిల్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక వర్టికల్గా మల్టిప్లై చేయటమే. 5 7s are 35, 2 7s are 14, 13 2s are 26. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయటం, లేదంటే ఇక డివైడ్ చేయటమే. ఏకి 35 రేషియోస్ వస్తాయి, బికి 14 రేషియోస్ వస్తాయి, సికి 26 రేషియోస్. టోటల్ హౌ మెనీ రేషియోస్? 10 15 3 4 5 6 7. Total 75 ratios. Total 35 plus 14 plus 26, that is equal to 75 ratios. We know the total value of money is 750 rupees. That is 750. మనకి ఏం కావాలా? ఏ షేర్ కావాలా? ఏ షేర్ ఏకి ఎన్ని రేషియోస్ వస్తాయి? ఏకి 35 రేషియోస్ వస్తాయి. ఇట్ ఈస్ 35.
75 దీంట్లో 10 టైమ్స్ పోతుంది. 35కి 10 టైమ్స్, 35 into 10 that is equal to rupees 350. 7,000 rupees is divided among A and B. 7,000 రూపీస్ని ఏ మరియు బేలకు పంచారు. ఇన్ సచ్ ఎ వే, ఏ విధంగా పంచారంటే ఏ రిసీవ్స్ 3/7 ఆఫ్ వాట్ బి రిసీవ్స్. ఏ ఎంత తీసుకున్నాడంటే బి తీసుకున్న దానికి 3/7 ఆఫ్ బి రిసీవ్స్. అంటే దీని అర్థం ఏ వాటా తెలియాలి అంటే బి వాటాని 3/7తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈజ్ ఏ రిసీవ్స్ ఈజ్ 3/7 ఆఫ్ వాట్ బి రిసీవ్స్. వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ ఏ? ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఏ రిసీవ్స్ 3/7 ఆఫ్ బి. ఇలా వచ్చినప్పుడు ఏ షేరు 3 పార్ట్స్, బి షేరు 7 పార్ట్స్. మనకు టోటల్ ఎంత అని తెలుసు? ఇద్దరికి కలిపి 7,000 రూపాయలు అని తెలుసు. ఇద్దరికి కలిపి 7,000 రూపాయలు. ఏ 3 రేషియోస్, బి 7 రేషియోస్, టోటల్ 10 రేషియోస్. 3 + 7 10 రేషియోస్. 10 రేషియోస్ అమౌంట్ ఈజ్ 7,000 రూపీస్. అయితే మనకేం కావాలా? ఏ షేర్ కావాలా. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ? 3 పార్ట్స్. హౌ మచ్? 10 దీంట్లో 700 టైమ్స్ పోతుంది. 3కి 700 టైమ్స్. 3 7s are 21,000. Rupees 4,060 is divided among A, B and C. 4,060 రూపీస్ని ఏబిసి అనే ముగ్గురికి పంచారు. ఇన్ సచ్ ఎ వే A gets 1/4 of what B and C together get. ఏకి ఎంత వచ్చిందంటే 1/4 of what B and C together get. బి మరియు సిలు కలిపి ఎంతైతే, బి మరియు సిలకు కలిపి ఎంతైతే వచ్చిందో దాంట్లో 1/4 ఏకి వచ్చింది. అయితే ఫైండ్ ద ఏ షేర్. ఏ యొక్క షేర్ ఎంత అంటున్నాడు. సరే, వీ హ్యావ్ టోటల్ అమౌంట్ 4,060 రూపీస్. దిస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి ఇన్ సచ్ ఎ వే ఏ గెట్స్ 1/4 ఆఫ్ వాట్ బి అండ్ సి టుగెదర్ గెట్. ఫైండ్ ద ఏ షేర్. వి ఫైండ్ ఏ షేర్. ఏ షేర్ కనుక్కోవాలి. ఎలా? ఏకి ఎంత వచ్చిందంటే 1/4 ఆఫ్ బి ప్లస్ సి. 1/4 ఆఫ్ బి ప్లస్ సి అంటే ఇక్కడ ఏ వాటా 1 రేషియో అయితే బి ప్లస్ సి 4 రేషియోస్. అది దాని అర్థం. అప్పుడు ఏ ఈజ్ టు బి ప్లస్ సి తెలిసిపోయింది. ఏ ఈజ్ టు బి ప్లస్ సి. ఏకి 1 పార్ట్ వచ్చింది, బి ప్లస్ సికి 4 పార్ట్స్ వచ్చాయి. అప్పుడు టోటల్ హౌ మెనీ పార్ట్స్? టోటల్ ముగ్గురికి కలిపి 4 + 1 5 పార్ట్స్ వచ్చాయి. 1 + 4 5 పార్ట్స్ వచ్చాయి. ఈ 5 పార్ట్సే 4,060 రూపీస్. అయితే మనం ఏం కనుక్కోవాలా? ఏ షేర్ కనుక్కోవాలా. ఏ షేర్ ఎంత అంటే 1. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 8s are 40,
5 1s are 5, 5 2s are 10. 5 4060లో 812 టైమ్స్ పోతుంది. అప్పుడు 1కి 812, 1 into 812, that is equal to 812 rupees. ఈ ప్రాబ్లంలో ఏ వాటాన్ని కనుక్కోగలం, బి మరియు సి వాటాలు కనుక్కోగలం. ఆఫ్ 1200 rupees. A sum of 1200 rupees is divided among A, B and C. 1200 రూపాయలను ఏ, బి, సి అనే ముగ్గురికి పంచుతున్నారు. ఎలా పంచుతున్నారంటే ఏ రిసీవ్స్ half of B and C together receives. ఎలా పంచుతున్నారంటే ఏకి బి మరియు సికి ఎంతైతే వస్తుందో దాంట్లో సగం వస్తుందంట. ఏ రిసీవ్స్ half of what B and C together receives. ఏకి ఎంత వస్తుందంటే బి మరియు సిలకు ఇద్దరికి కలిపి ఎంత వస్తుందో దాంట్లో సగం వస్తుంది. వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ ఏ, ఏ షేర్ ఎంత అంటున్నాడు. దీంట్లో కూడా ఏ షేర్ కనుక్కోవచ్చు, బి మరియు సి షేర్ కనుక్కోవచ్చు. అంతేగాని బి, సి ఇది విడివిడిగా కనుక్కోలేము. అది కనుక్కోవాలంటే ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఉండాలి. చూడండి, ఏ షేర్ ఎంత అంటే 1/2 ఆఫ్ బి ప్లస్ సి రిసీవ్స్. అంటే ఏకి 1 part వస్తే బి ప్లస్ సికి 2 parts వస్తాయి. దట్ ఈస్ ద వే. ఇప్పుడు ఏ ఈజ్ టు బి ప్లస్ సి, ఏకి 1 part అయితే బి ప్లస్ సికి 2 parts. అప్పుడు ముగ్గురికి కలిపి ఎన్ని పార్ట్స్ వస్తాయి? 1 + 2 3 parts వస్తాయి. ఈ ముగ్గురికి కలిపి ఎంత డబ్బులు వస్తాయి? 1200 rupees వస్తాయి. ఈ 3 parts 1200 rupees. 3 parts 1200 rupees అయితే ఏ షేర్, ఏకి ఎన్ని పార్ట్స్? 1 part వస్తుంది. 1 part ఎంత అంటున్నాడు. 3 దీంట్లో 400 times పోతుంది. 1కి 400 times, 1 into 400, that is equal to rupees 400. A sum of 1540 rupees, 1540 రూపాయలు is divided among A, B and C. 1540 రూపాయలను ఏ, బి, సి అనే ముగ్గురికి పంచాలి. ఇన్ సచ్ ఏ వే. ఎలా అంటే ఏ రిసీవ్స్ 2/9 యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టుగెదర్ రిసీవ్. ఏకి ఎంత వస్తుందంటే బి మరియు సిలు ఎంతైతే వస్తుందో దాంట్లో 2/9 part, 2/9 ఏకి వస్తుంది. అంటే ఏ షేర్ ఎంత అంటే 2/9 ఆఫ్ బి ప్లస్ సి, అది ఏ షేర్. అలాగే రెండవది బి రిసీవ్స్ బికి ఎంత వస్తుందంటే 3/11 ఆఫ్ వాట్ ఏ అండ్ సి టుగెదర్ రిసీవ్స్. ఏ మరియు సిలకు ఎంతైతే వస్తుందో దాంట్లో 3/11 భాగం, 3/11 ఆఫ్ ఏ ప్లస్ సి. ఇక్కడ ఏ వాటా 2 parts అయితే బి అండ్ సి వాటా 9 parts. ఇక్కడ బి వాటా 3 parts అయితే ఏ అండ్ సి వాటా 11 parts. దీంట్లో ఎవరిదైనా కనుక్కోవచ్చు. దీన్ని ఉపయోగించి
ఏ షేర్ కనుక్కోవచ్చు, దీన్ని ఉపయోగించి బి షేర్ కనుక్కోవచ్చు. ఏబీలో షేర్ తెలుసు కాబట్టి మొత్తం అమౌంట్లో నుంచి ఏబి షేర్ తీసివేస్తే సి షేర్ వస్తుంది. అందుకే ఇక్కడ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి వాటా ఎంత అన్నాడు. చూడండి, ఏకి 2 భాగాలు, బి ప్లస్ సికి 9 భాగాలు. అప్పుడు ఏ షేర్ కనుక్కుందాం. ఏ షేర్ మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్? 2 + 9 11 పార్ట్స్. ఈ 11 పార్ట్స్ అమౌంటే 1540. 11 పార్ట్స్ అమౌంట్ 1540. అప్పుడు ఏ షేర్ ఎంత అంటే 2 పార్ట్స్. ఏకి 2 పార్ట్స్ వస్తుంది. దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 11 1s are 11 పోతే 44. 11 4s are 44. 0కి 0. 2కి 140 times 2 into 140 that is equal to 280 rupees. అది ఏ షేర్. ఇప్పుడు దీని నుంచి బి షేర్ కనుక్కోవచ్చు. చూడండి, 3 + 11 అంటే 14. అప్పుడు బికి ఎంత వస్తుంది? బికి 3 పార్ట్స్ వస్తాయి. 3 పార్ట్స్ ఎంత? 14 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 14 1s are 14. మళ్ళీ పోతే మళ్ళీ 14 ఉంది. 14 1s are 14. 0. 3 into 110 that is 330. ఏ వాటా 280 rupees, బి వాటా 330 rupees. అప్పుడు సి షేర్ టోటల్లో నుంచి టోటల్ 1540 రూపీస్లో నుంచి వాళ్ళిద్దరికి కలిపి తీసివేయాలి. 280 + 330. 280 330 ఎంత అవుతుంది? 0 11 6 10 రూపీస్ అవుతుంది. 1540లో 6 10 రూపీస్ తీసివేద్దాం. 0 3 15లో 6 పోతే 9. దట్ ఈజ్ సి షేర్ 930. 2820 rupees is divided among A, B, C such that 3 times of A share is equal to 4 times of B share and 5 times of C share. ఇలా 3A = 4B = 5C అయ్యేట్లు డివైడ్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు ఏబిసి కనుక్కుందాం. ఏ షేర్ కావాలంటే బీసీ కోషెంట్ని మల్టిప్లై చేయాలి. 4 5s are 20. బి షేర్ కావాలంటే ఏసీ కోషెంట్ని మల్టిప్లై చేయాలి. 3 5s are 15. సి షేర్ కావాలంటే 3 ఏబి కోషెంట్ని మల్టిప్లై చేయాలి. 3 4s are 12. టోటల్ ఎన్ని అవుతాయి? 70 82 పార్ట్స్. 47 పార్ట్స్ 2820. అయితే 20 పార్ట్స్ ఎంత అంటున్నాడు. ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 47 దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేకపోతే అప్పుడు 20/47 into 2820 ఇలా వేయచ్చు. ఇది 6తో పోయిద్దేమో చూడండి. 47 6s. 6 7s are 42. 6 4s are 24 28. 47 1s 47 60s. 60 into 20 that is 1200.
దట్ ఈస్ స్టూడెంట్స్, ఈరోజు క్లాసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఎంత ఎక్కువగా వస్తే నాకు అంత మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీలైనంత వరకు సబ్స్క్రైబర్స్ పెంచడానికి ప్రయత్నించండి. అంతవరకు ఉంటాను. సెలవు.